హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన పెద్దమ్మ తల్లి వీడియోలో మా డాడీకి ఒక చిన్న ప్రామిస్ అయితే చేశానండి. హైదరాబాద్లోని మోస్ట్ రిచెస్ట్ ఏరియా చూపిస్తాను అని చెప్పి. సో నేను అన్నట్టుగానే ఆయనకి ఇచ్చిన ప్రామిస్ని అయితే ఫుల్ఫిల్ చేశాను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే దానికి సంబంధించింది అనమాట. హైదరాబాద్లో రిచెస్ట్ ఏరియాస్ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే కోకాపేట్, హైటెక్ సిటీ, ఇలా చాలానే ఉన్నాయండి. కాకపోతే అన్నీ ఒక్క వీడియోలోనే మనం కవర్ చేయలేం కాబట్టి ఈ వీడియోలో అయితే నేను జస్ట్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొన్ని స్టూడియోస్ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను. ఒక చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్, జస్ట్ రియాలిటీ చెక్ అనమాట. మనం ఈరోజు వీడియోలో ఎవరి సెలబ్రిటీస్ ఇళ్లలోకి వెళ్ళట్లేదు, అలాగే ఎవరి హోమ్ టూర్స్ అయితే చేయడం లేదు. జస్ట్ ఆ మ్యాన్షన్స్కి వెళ్ళే రూట్ మ్యాప్స్, ఆ లగ్జరీ స్ట్రీట్ వైబ్స్, అలాగే TV5, సుమన్ టీవీ, అన్నపూర్ణ స్టూడియోస్ చూపించబోతున్నాను. ఇంతకు మించి వీడియోలో ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడిక మన లగ్జరీ రూట్ మ్యాప్లోకి ఫస్ట్ స్టాప్ వచ్చేసి తెలుగు స్టేట్స్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ డిసైడ్ చేసే మీడియా పవర్ హౌసెస్ అండి. లీడింగ్ న్యూస్ ఛానల్స్ TV5 ఆఫీస్ అనమాట. బ్రేకింగ్ న్యూస్ నుండి బిగ్ డిబేట్స్ వరకు, రాజకీయాల నుంచి ప్రజా సమస్యల వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్ని డిబేట్స్, న్యూసెస్, అన్ని బులెటిన్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ TV5 ఆపోజిట్ రోడ్లోనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంటుందండి. మీరు ఈ ఏరియాస్కి వెళ్ళాలి అనుకుంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మెట్రో దిగితే సరిపోతుందండి. అక్కడి నుంచి ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ వన్స్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దిగితే మీకు మొత్తం ఒక 3-4 ప్లేసెస్ అయితే కవర్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి వచ్చి ఫస్ట్ లెఫ్ట్కి వెళ్తే డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఇంటర్వ్యూస్ ట్రెండ్ సెట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ సుమన్ టీవీ ఆఫీస్ అండ్ స్టూడియోస్ ఉన్నాయి. తెలుగు డిజిటల్ మీడియాలో తనకంటూ ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్న సుమన్ టీవీ ఎన్నో రియల్ లైఫ్ స్టోరీస్, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్, అలాగే సాధారణ వ్యక్తుల నుంచి అసాధారణ కథలు, ఇవన్నీ కూడా ఒకే వేదికపై చూడాలంటే మనకి గుర్తొచ్చే పేరు డెఫినెట్గా సుమన్ టీవీనే. ఈ ప్లేస్కి రాగానే నాకైతే ఒక నెక్స్ట్ లెవెల్ వండర్ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుందండి. ఎందుకంటే సుమన్ టీవీతో నాకున్నది చిన్న అసోసియేషన్ కాదు, ఏకంగా 3 years ఆఫ్ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్, మోస్ట్ ప్రొడక్టివ్ ఫేజ్ అన్నమాట. మీడియాలో ప్రొఫెషనల్గా ఎలా ఎదగాలో నేర్పించిన ప్లాట్ఫామ్ ఇది నాకు. అండ్ నెక్స్ట్ సుమన్ టీవీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే చాలు, అక్కడే అన్నపూర్ణ స్టూడియోస్ ఉంటుంది. ఇక్కడ డైలీ చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొత్తానికి ఇక్కడ లోపలంతా ఎప్పుడూ చాలా సందడిగా ఉంటుంది. ఈ లొకేషన్ అంతా బాగుంది. స్టూడియో ముందే ఉన్నాం. స్టూడియో ముందు ఇది బ్యాక్ సైడ్ అనమాట, బ్యాక్ డోర్. ఆ పైనుంచి మీకు అన్ని ఇటు నుంచి ఎంట్రన్స్ చూపిస్తారు. మెయిన్ ఎంట్రన్స్ ఏంటంటే రోడ్డు మీద ఉంటుంది అనుకుంటా, అటు అలౌ చేయరు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దిగి రావచ్చు. ఈ రూట్లోనే మొత్తం TV5 ఉంది ఫస్ట్, తర్వాత సుమన్ టీవీ ఉంది, తర్వాత స్ట్రైట్ వచ్చేస్తే మీకు అన్నపూర్ణ స్టూడియోస్ అనమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్తాం, ఓకేనా? అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఇప్పుడు ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్ తిరిగితే మెయిన్ రోడ్డు వచ్చేస్తామండి. ఈ జూబ్లీ హిల్స్ ఏరియాకి వచ్చాక అయితే ఒక క్రేజీ ఫుడ్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు అనమాట. అదే పంచకట్టు దోశ హోటల్ అనమాట. ఇక్కడ దోశలు చాలా స్పెషల్గా ఉంటాయి. దోశలే కాదు, పొంగల్, వడ, ఇలా టిఫిన్స్ అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. మా డాడీకి కూడా ఆ టేస్ట్ అయితే చూపించేశాను.
అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్తుండగా అంటే కేబీఆర్ పార్క్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. నవనిర్మాణ్ అని చెప్పి ఒక చిన్న పార్కింగ్ స్లాట్ అయితే ఉంది. అంటే అక్కడ ఒక 6 rows ఉన్నాయి అన్నమాట. అంటే మనం కేబీఆర్ పార్క్కి వచ్చిన వాళ్ళు కానీ లేదంటే పబ్లిక్గా అక్కడ ఎవరైనా పార్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది ఫ్రీ కాస్ట్ అండి. ఇక్కడైతే పార్క్ చేసుకుని వెళ్ళచ్చు. ఇదైతే చాలా బాగుంది టెక్నాలజీ. చిన్న ప్లేస్లోనే ఒక 36 కార్స్ వరకు అయితే పార్క్ చేశారు. ఇదైతే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. అందుకే ఇక్కడ మీకు ఈ వీడియో షేర్ చేస్తాను. నెక్స్ట్ స్ట్రీట్లో స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఎన్టీఆర్ గారి పార్టీ ఆఫీస్ ఉంటుంది. దాని దగ్గరలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో కేబీఆర్ నేషనల్ పార్క్ ఉంటుందన్నమాట. ఈ పార్క్కి హైదరాబాద్లోని పొలిటీషియన్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, సెలబ్రిటీస్ చాలామంది వస్తూ ఉంటారు. 8 అయింది అంతే, అప్పుడే ఎండ వాయించేస్తుంది. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జూబ్లీ హిల్స్లోని విఐపి రోడ్స్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడే మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు కూడా ఉందన్నమాట. ఇక్కడ వాళ్ళ ఇల్లు నేను వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదండి, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేను ఎలాంటి వీడియోని క్యాప్చర్ చేయలేదు. అంతేకాకుండా అక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మెగాస్టార్ ఇంటి ఎదురుగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. అందుకే ఆ ఏరియా ఎప్పుడు పోలీస్ సెక్యూరిటీస్ అలర్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా హై సెక్యూరిటీ అయితే ఉంది. వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అండ్ అక్కడ హై సెక్యూరిటీ ఉన్న కారణంగా కూడా నేను ఎలాంటి వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. రూట్ అయితే ఇది అనమాట, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25. జూనియర్ ఎన్టీఆర్ గారి పాత హౌస్ ముందే ఆపోజిట్లోనే ఆయన ఒక కొత్త మ్యాన్షన్ అయితే కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నారు. సో అది కూడా పిక్చర్ మీకు లాస్ట్లో ఇస్తున్నాను. సో వీలైతే ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బాయ్.